చేసిందేమీ లేదంటున్నారు స్థానిక యువత. అధికారంలోకి రాగానే జనసేన కూటమి చేసే అభివృద్ధి చేసి చూపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జనసేన కూటమికి మద్దతు పలుకుతున్నారు. పిఠాపురంలో పవన్, కాకినాడ రూరల్లో పంతం మామాచి గెలుపు ఖాయమంటున్న యువతతో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. కాకినాడ రూరల్ కి సంబంధించి ఉమ్మడి కూటమిలో భాగంగా జనసేనకైతే సీటు కేటాయించిన విషయం తెలిసిందే. జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పంతం నానాజీకి అటు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు కూడా పూర్తి సహకారంతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే యువత జనసేన అంటేనే చెప్పుకోవడానికి యువత జన సైనికులు పవన్ కళ్యాణ్ దగ్గర కూడా సైనికులుగా పనిచేస్తున్నారు. అయితే రూరల్ సంబంధించి కూడా ప్రతి చోట కూడా విద్యార్థులు యువత అంతా కూడా ముందుకు వచ్చి నానాజీ గెలుపుకి అయితే వీరంతా కూడా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది యువత ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఒక పక్క టీడీపీ సూపర్ 6 పథకాలు, మరో పక్క పవన్ కళ్యాణ్ 5 పథకాలు, మొత్తం 11 పథకాలతో ఇంటింటికి వెళ్తున్నారు. మామూలుగా పథకాలు పక్కన పెడితే వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్గా కూటమి పెట్టామంటున్నారు. ఎలా వెళ్తుంది? చాలా బాగుందండి. ఎక్కడ చూసినా నెల జనాలు పలుకుతున్నారు ప్రజలందరూ కూడా. అయితే ఈరోజు సూపర్ 6 కానీ చాలా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్తుందండి. ఇంకోటి ఏంటంటే మనకి సిలిండర్లలో ఇయర్లీ ఒక 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. అది చాలా ప్లస్ అవుతుంది మాకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 3,000 పెన్షన్ ఇస్తున్నారు, అది 4,000 చేస్తానని చెప్తున్నారు కదా, అది కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. ఇంకోటి మేము వెళ్తుంటే నానాజీ గారు కానీ వీధికి ఒక వీధి తిరగాలంటే దాదాపు గంట సమయం పడేస్తుందండి. ఎందుకంటే అందరూ కూడా హారతలు ఇచ్చే వాళ్ళే ఉంటున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు అన్నమాట. ఇప్పుడు మీరు అంతా యువత, రాబోయే కాలానికి మీరే మేను అంటే ముఖ్యంగా మీకు కావాల్సింది ఉద్యోగాలు. వైసీపీ ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించిందో దాంట్లో విఫలమైంది, దానికి ఏం చెప్తారు? మా ఊరి పేరు చెప్పి దాదాపు నాకు తెలిసి 2 ఉద్యోగాలు కూడా పడి ఉండవండి. చాలా చాలా బాధపడుతున్నారండి. అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకోవడం, ఈ చదువుకున్న వాళ్ళు కూడా తాపీ పని చేయడం, బయట పనులు చేసుకోవడం సరిపోతుందండి. 10,000కి 15,000కి కూడా జాబ్స్ చేస్తున్నారు వాళ్ళు. కొంచెం గవర్నమెంట్ జాబ్, ఈ గవర్నమెంట్ ఏమన్నా మారుతాయన్నా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, ఇయర్కి 6 నెలలకి రిలీజ్ చేస్తానని చెప్పారు జగన్ గారు. కానీ ఇప్పుడు వచ్చి అసలు ఈ 5 yearsలోని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఉద్యోగాలు పడింది కూడా లేదు కదండి. ఇప్పుడు ఉమ్మడి కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ చాలా సీట్లు త్యాగం చేశారు. 21 సీట్లు మాత్రమే తీసుకున్నారు. అందులో ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి ఎంపీ తంగెళ్ళ శ్రీను, అలాగే ఉదయ్ శ్రీను, అలాగే మన చూసిన రూరల్ నానాజీ గారు, పిఠాపురం 175 సీట్లలో మేను అతి ప్రతిష్టంగా వైసీపీకి తీసుకుంది కూడా పిఠాపురమే. ఎలాగుంటుంది పవన్ కళ్యాణ్ గెలుపు అక్కడ 100% అండి. ఎందుకంటే నాకు దానికి టచ్ లేదు, కానీ మా అమ్మమ్మ గారు ఊరు అదేనండి. మా మావయ్యలు అది చెప్పేది ఏంటంటే, వంగగీత గారు వచ్చినా సరే ఈసారికి పవన్ కళ్యాణ్ గారికి చేసుకుంటామండి మేము, మీకు చేయలేమని చెప్పి మొహం మీద చెప్తున్నారు. మా వంగగీత గారు ఫాలోవర్ అండి మా మావయ్య గారు. ఆయన కూడా వంగగీత గారు వచ్చినప్పుడు నేను ఈసారి పవన్ కళ్యాణ్ గారికి చేసుకుంటామండి, ఆయన చేసుకుని తీరాలి అని చెప్పేసి చెప్పారండి. ఆవిడ కూడా నవ్వుకోవడమే, ఏదో ఇంకా పార్టీ టికెట్ ఇచ్చారు కాబట్టి చేయడం తప్ప ఆవిడకి తెలిసి ఏంటి నిజం అన్నది. పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ నాయకుడిగా చూస్తున్నారా, లేదంటే సినిమా ఒక సెలబ్రిటీ కాబట్టి ఆ విధంగానే మీరంతా క్రేజీగా ముందుకెళ్తున్నారా? ఇప్పుడైతే రాజకీయ నాయకుల కింద చూస్తారండి. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కదండి. మరి ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు అనేది మన పిఠాపురాన్ని ఎంచుకుని అక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే, ఒక అధ్యక్షుడే వచ్చి పోటీ చేస్తున్నారంటే ఆ పిఠాపురాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళగలడో మనం ఊహించగలమండి. అది ఇప్పుడు ఎవరు చేయని త్యాగం అంటే 10 సంవత్సరాలు పార్టీ పెట్టి ఏ రోజు కూడా ఏది ఆశించకుండా తన సొంత నిధులతో తను చేసిన సినిమాకు సంబంధించిన వచ్చిన ఫండ్ అంతా కూడా ఈ పార్టీ కోసమే పెట్టారు. ఇలా ఎవరైనా ముందుకెళ్తారు ఈ విధంగా? ఇప్పుడు ఇలా వచ్చి ఎవరు చేయలేదు కదండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు అంతా కూడా అన్యాయంగా సంపాదించుకుని జనాల మీద అన్యాయంగా లాగేసి ఉన్నాళ్ళే తప్పితే ఇంత స్వయంగా అతను సొంత ఆస్తి నమ్ముకుని మొన్న ఇల్లు అమ్మేసుకున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అందరి సపోర్టులతోటి ఆయన ఎదరికెళ్తున్నాడు తప్పితే ఒక అన్యాయంగా అతను ఎప్పుడు కూడా ఎక్కడా చేసినట్టు రికార్డ్స్ లేదు. మేము గెలిపిస్తామండి. ఊరికి ఆయన తరపున మా సాయం మేము చేస్తామండి. తప్పనిసరిగా ఆయన ఇక్కడ ఉన్నా, ఆయనకు రాకపోయినా సరే, ఊరికి ఏమన్నా లోటుపాట్లు ఉన్నా సరే నానాజీ గారి తరపున అందరి తరపున కూడా మేము ఇక్కడ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాం. ఇది చూసాం కదా, కేవలం మా యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కూడా మేమంతా కూడా ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా రూరల్ కి సంబంధించి నానాజీని అయితే నెగ్గి ఈ సీటుని అయితే పవన్ కళ్యాణ్కి అయితే మేమంతా కూడా గిఫ్ట్ గా ఇస్తామని యూత్ అయితే